హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు RTV బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి అనిల్ కుమార్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్వైటింగ్ మీ హియర్ అండి. థ్యాంక్స్ అ లాట్ అండి. ఇట్స్ అవర్ ప్లెజర్. ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ మనకు రిటర్న్స్ రావు అని ఒకటి ఉంది. ఎవ్రీబడి నోస్ దాట్. బట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ హౌ టు ఎర్న్ మనీ అనే క్వశ్చన్ నాకు అడగాలనిపించింది ఈరోజు. ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించవచ్చు. బట్ ఫర్ దాట్ జనరల్గా ఏంటంటే మనకు కొన్ని స్కిల్స్ కావాలి విచ్ ఆర్ సెలబుల్ ఇన్ ద మార్కెట్. సో సెలబుల్ కుడ్ బి ఏదైనా సరే, వెదర్ ఇట్స్ మన మార్కెటింగే కావచ్చు, ఐటీ స్కిల్స్ కావచ్చు. వితౌట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ మార్కెటింగ్ స్కిల్, ఈవెన్ మీ దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా ఇంకొకరితో టైఅప్ చేసుకొని సెల్లర్స్తో మాట్లాడుతూ యూ కెన్ జనరేట్ బిజినెస్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ ఎర్న్ మనీ. సో వితౌట్ స్కిల్స్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ యూజువల్లీ వెరీ డిఫికల్ట్. సో యూజువల్లీ డిఫికల్ట్ కాదు, జనరల్గా ఇంపాసిబుల్. బికాజ్ ఐదర్ యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ టు సెల్ ఆర్ సమ్ స్కిల్ టు గివ్ సమ్ సర్వీస్ అండ్ గివ్ ద మనీ. అండ్ ఈవెన్ ఇఫ్ మనీ లేకపోయినా చాలా రకాలుగా ఇప్పుడు ఇవాళ కరెంట్ జనరేషన్ కోసం అయితే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ కానీ, దే ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు ఎర్న్ మనీ. సో ఈవెన్ జస్ట్ రిఫరెన్స్, లైక్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళు కానీ, ఇట్లాంటి షాపిఫై వాళ్ళు కానీ, ఈవెన్ రెగ్యులర్ సోషల్ మీడియా ద్వారా జస్ట్ రిఫరల్స్ ఇచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు, దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించి వితౌట్ ఎనీ పెట్టుబడి, జస్ట్ యాజ్ ఎ సైడ్ హసల్. ఆర్ ఈవెన్ చాలామంది ఇప్పుడు వాట్సాప్లో కానీ ఆర్ త్రూ ఇన్స్టాగ్రామ్ కానీ జస్ట్ బీయింగ్ రీసెల్లర్. సో రీసెల్లర్ వితౌట్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్, యూ జస్ట్ త్రూ యువర్ నెట్వర్క్ you do market in your followers or in your network, you can earn money, referral money. That's another method. So you need some kind of skill. Without anything it's very difficult actually. Without skill gaani, without product investment gaani cheyalante matram impossible. You need either one of them. So it is possible. So for that you need to upgrade yourself, and you have to have a గుడ్ ఎనీ డబ్బులు లేకపోయినా పర్లేదు, బట్ మాట్లాడే కేపబిలిటీ ఉండి నలుగురిని కన్విన్స్ చేయగలగడం, ఆర్ సేల్స్ బేసికలీ సేల్స్ స్కిల్స్ కావాలి. సో దట్ సేల్స్ స్కిల్ ఉండేప్పుడు యూ డోంట్ నీడ్ ఎ ప్రోడక్ట్ ఆల్వేస్. యూ కెన్ ఈవెన్ డిస్క్రైబ్, షో ద పిక్చర్స్. లాట్ ఆఫ్ పీపుల్ మీరు చూస్తే సెల్ చేస్తారు, దే డోంట్ హ్యావ్ ఎనీ physical possession of that product, but they can show the pictures and say, this is wonderful. So alanti skills unna you can survive. So but you need either of them, one of them for sure, for earning money without this thing. Okay. So life insurance విషయానికి వస్తే అసలు అది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలని అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా తీసుకోలేదా అని ఏదో కోల్పోతున్నట్టు, లైఫ్లో మిస్ అవుతున్నట్టు, వెరీ బిగ్ థింగ్ లాగా ఇది చేస్తూ ఉంటారు. బట్ అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలంటారు? ఏ ఏజ్లో తీసుకోవాలి? అండ్ తీసుకున్న తర్వాత ఎటువంటి యాడప్స్ అనేది మనం యాడ్ చేయాలంటారు? వన్ ఆఫ్ ద బేసిక్, అంటే ప్రతి ఒక్క డబ్బులు సంపాదించే వ్యక్తి ఉద్యోగం అయి ఉండొచ్చు ఆర్ బిజినెస్ చేస్తూ ఉండవచ్చు. ఇఫ్ యు ఆర్ అర్నింగ్, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు ఎందుకు? మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, ఆర్ మీ ఓన్ డ్రీమ్స్, ఆర్ మీ పేరెంట్స్. మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు, 20sలో ఉన్నారంటే మీ పేరెంట్స్ బాధ్యతలు, వాళ్ళ హెల్త్ కోసం, ఆర్ మీ పెళ్ళి కోసం, ఇవన్నింటి దేర్ ఆర్ సో మెనీ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. మీ ఓన్ రిటైర్మెంట్ కోసం కానీ, ఆర్ మన తర్వాత మన జనరేషన్ కోసం వెల్త్ క్రియేట్ చేయడానికి కానీ, ఇవన్నీ ఫైనాన్షియల్ గోల్స్ అంటాం. సో ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఇట్, ప్రతి ఒక్కరికి ఉంటాయి. మేబీ ఇట్స్ కొద్దిమందికి 20 లక్షలు సరిపోతాయి, కొద్దిమందికి 50 లక్షలు సరిపోతాయి, కొద్దిమందికి కోట్లు. మీ డ్రీమ్స్ బట్టి, మీ ఫైనాన్షియల్ గోల్స్ బట్టి మన సైజ్ ఆఫ్ ఫైనాన్షియల్ అంటే మనీ అవసరం ఉంటుంది. బట్ ఈ అన్ని గోల్స్ ఎప్పటి వరకు పాసిబుల్ అంటే అంటిల్ యు ఆర్ అర్నింగ్, అంటిల్ యు ఆర్ వర్కింగ్. ఓకే, బట్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో ఇఫ్ మీరు ఒక 10 సంవత్సరాలకి ఇది చేస్తాను నా పిల్లలకి అనే గోల్స్ని పెట్టుకున్నారు, బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, బికాస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనుకోండి, యాక్సిడెంట్సే అనుకోండి, ద వే వీఆర్ లివింగ్ అనుకోండి, పీపుల్ ఆర్ నాట్ లివింగ్
లాంగర్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ లివింగ్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో అలాంటప్పుడు ఫ్యామిలీ షుడ్ నాట్ బి ఆన్ ద రోడ్స్. మీరు ఇప్పుడు ఒక్కరే సంపాదిస్తున్నారు, సింగిల్ ఫ్యామిలీ ఆర్ మల్టిపుల్ సంపాదిస్తున్నా, సడన్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ పడిపోతుంది. సపోజ్ ఇద్దరు సంపాదిస్తున్నారు, ఒకరికి ఏమైనా అయింది, వన్ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరికి ఏమైనా ఇఫ్ దే పాస్డ్ అవే ఆర్ సమ్ యాక్సిడెంట్ అయింది, దే ఆర్ నాట్ ఏబుల్ టు అర్న్ ఆర్ దే యూనో, అలాంటప్పుడు యూ నీడ్ సమ్ ఫైనాన్షియల్ బ్యాకప్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కమ్స్ ఇన్ టు దాట్ పిక్చర్ అనమాట. ఇట్స్ అ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆర్ ఇట్స్ కాల్డ్ ప్రొటెక్షన్ యాక్చువల్లీ. సో యాసెట్ క్రియేట్ చేయడం ఒకవైపు, యాసెట్ని ప్రొటెక్ట్ చేయడం త్రూ లైఫ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఐడియల్లీ ఎంత యంగ్ ఏజ్లో తీసుకుంటే అంత మంచిది. రీజన్ ఏంటంటే యూజువల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ బేసికల్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం, విచ్ గివ్స్ మ్యాక్సిమం కవర్, ఈజ్ చీపర్ వెన్ యూ ఆర్ ఇన్ 20s. ₹1,00,00,000 ఇవాళ 8-9 వేలలోనే పాలసీలు వచ్చేస్తున్నాయి, ఈ కంపెనీ ఏదైనా పర్లా. సో అదే మీరు 30స్లోకి వెళ్ళారనుకో ప్రీమియం పెరుగుతుంది, 40స్కి ఇంకా పెరుగుతుంది. రీజన్ ఏంటంటే యాజ్ యూ గ్రో మీ లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఇన్సూరెన్స్ అనేది టోటల్లీ ప్రీమియమ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ రిస్క్, హౌ మచ్ రిస్క్ యు ఆర్, ప్రాబబిలిటీ ఆఫ్ రిస్క్ అంటారు అనమాట. సో వెన్ యూ ఆర్ ఇన్ 20s దెర్ ఈస్ లెస్ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కానీ. వెరాజ్ యాజ్ యూ గ్రో ఓల్డ్, మనం పెరుగుతున్న కొద్దీ దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ మన లైఫ్కి రిస్క్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అందుకే మీకు వన్స్ యూ సెటిల్ ఇన్ ఏ జాబ్, ఎందుకంటే దీనికి ఇన్సూరెన్స్ కూడా లైఫ్, ఎస్పెషల్లీ ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది మనం సర్వైవల్, వెన్ వీ సర్వైవ్ అప్పుడు డబ్బులు రావు. వెన్ సంథింగ్ హ్యాపెన్స్ టు అస్, అవర్ నామినీ ఎవరైతే ఉన్నారో, పాలసీ హోల్డర్ నామినీ, వాళ్ళకి డబ్బులు వెళ్తాయి అన్నమాట. సో కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ వస్తుంది. వేరేజ్ మామూలుగా నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే పాలసీలు ఉంటాయి, ట్రెడిషనల్ పాలసీలు అంటారు, మనీ బ్యాక్ పాలసీలు అంటారు. వాటికి ఏంటంటే అదే సేమ్ ₹1,00,00,000 మీ నామినీకి రావాలంటే సంవత్సరానికి 7-8 లక్షలు 10 లక్షలు కట్టాల్సి వస్తుంది. వెరాజ్ ప్యూర్ రిస్క్ పాలసీలు అయితే జస్ట్ 9-10 వేలలో ఇఫ్ యూఆర్ ఇన్ 20s సంవత్సరానికి కడితే చాలు. సో అండ్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో కూడా అర్లియర్ 65-70 వరకే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లైఫ్ టైం పాలసీలు వచ్చేసాయి, టర్మ్ లైఫ్ కూడా, అంటే 99 వరకు కూడా. అంటే మీరు ఇంతకుముందు వర్కింగ్ ఏజ్లో ఏమన్నా అయితేనే మీ ఫ్యామిలీకి డబ్బులు వచ్చేది కాకుండా, నౌ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ టూల్. మనం ఎక్కడో ఏదో ఇన్వెస్ట్ చేస్తాం, ప్లాట్స్లోనో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తాం, డెవలప్ కాని ప్లేస్లో చేస్తాం. అది యూజువల్లీ మన లైఫ్ టైంలో నెక్స్ట్ 15-20 ఇయర్స్లో డెవలప్ అవ్వదని తెలుసు, బట్ స్టిల్ వీ బై 15-20 lakhs పెట్టి ప్లాట్ కొంటాం. ఎందుకు? మన పిల్లలకి ఏదైనా ఉంటుంది, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఉంటుంది. దాని బదులు ఒక లైఫ్ టర్మ్ ప్యూర్ రిస్క్ పాలసీ తీసుకున్నారనుకోండి, సంవత్సరానికి 10-15 వేలు బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ కట్టేస్తే, అది కూడా మన లైఫ్, మన తర్వాతే ప్లాట్ వాళ్ళు అమ్ముకుంటారు. ఇక్కడ మనకి ఏమైనా జరిగిందనుకోండి, నౌ దే గెట్ ఎ ట్యాక్స్ ఫ్రీ రైట్ క్యాష్ ఇన్ ద బ్యాంక్, విచ్ కెన్ బి ఈజీలీ, అంటే వితౌట్ రిస్క్. ఈవెన్ అంటే ఎక్కువగా తెలియకపోయినా ల్యాండ్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్స్. ఇక్కడ అట్లాంటి రిస్క్స్ ఏమి ఉండవు. జస్ట్ మీరు ఈ పర్సన్ హీ పాస్డ్ అవే ఆర్ షీ పాస్డ్ అవే, దేర్ ఆర్ సర్టెన్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, యూజువల్లీ 15-20 డేస్లో నామినీస్కి డబ్బులు వచ్చేస్తాయి. సో అందుకే పీపుల్ నౌ ఆర్ లుకింగ్, ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే ఏదో ఖర్చులాగా చూసేవాళ్ళు, ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ యాజ్ ఎస్పెషల్లీ టర్మ్ లైఫ్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్. అందుకే వెన్ దే ఆర్ అర్నింగ్ ఓన్లీ 2 crores 3 crores బేస్డ్, దాని ఏంటంటే అమౌంట్ కూడా మీ ఇన్కమ్ పైన ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సపోజ్ మీరు మన యాన్యువల్ ఇన్కమ్ ఒక 20 లక్షలు ఉంది, వెన్ యూ ఆర్ ఇన్ 20s యూజువల్లీ మీరు మంచి డీసెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, 20-30 times యువర్ యాన్యువల్ ఇన్కమ్ కవరేజ్, అంటే ఎగ్జాంపుల్ 20 lakhsకి 20 times అంటే యు ఆర్ ఎలిజిబుల్ అప్ టు 4 crores. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మ్యాక్సిమం కవరేజ్ ఉన్నప్పుడే తీసేసుకొని ఇట్స్ లైక్ ఇన్ ఇన్వెస్ట్, ఒక 5-10 yearsలో పాలసీ ప్రీమియం కట్టేసి మీరు ప్లాట్ ఎలా కొని పెడుతున్నారు, మనకి ఏమన్నా జరిగితే మన ఫ్యామిలీకి సంథింగ్. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ డబ్బులు వచ్చేది ఒకవైపు, కానీ అన్నింటికన్నా జరిగేది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. యూ కెన్ వర్క్, అరే మనం దారిలో ఎక్కడైనా వెళ్తున్నాం, ఏదైనా అడ్వెంచర్ చేస్తున్నాము, ఆర్ మీరు ఏదైనా రిస్క్ తీసుకొని పని చేస్తున్నారు, ఫ్యామిలీకి నాకేమైనా అయితే నా ఫ్యామిలీకి ఎలా అనే క్వశ్చన్ స్టాండర్డ్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ రాకుండా నాకేమైనా అయినా కానీ నా ఫ్యామిలీకి 2 కోట్లు వస్తాయి, ₹1,00,00,000 వస్తాయి, 50 లక్షలు వస్తాయి, అట్లీస్ట్ ఒక ఇన్ మై యాబ్సెన్స్ ఆల్సో 4 to 5 years or 10 years దే కెన్ సస్టైన్
చిన్న అప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళ మీద బర్డెన్ రాకుండా అందులోంచి ఒక 10 లక్షల అప్పులు తీర్చేయచ్చు. సో ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా, ఆర్ ఇంకొకరిని అడుక్కోకుండా, ఆర్ మీకున్న యాసెట్స్ని అమ్ముకోకుండా లిక్విడ్ క్యాష్ వచ్చేస్తుంది. సో అందుకే టర్మ్ లైఫ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎందుకంటే తక్కువ ఏజ్లో తీసుకుంటే ప్రీమియం సెట్ అవుతుంది, తక్కువ ప్రీమియం. అదే ప్రీమియం మీరు కడుతూ పోతూ ఉండాలి. సపోజ్ సంబడి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 25-26 year old ఒక 1 crore పాలసీ తీసుకున్నాను అనుకోండి, ఇవాళ అప్ టు 75 years తీసుకున్నాను అనుకోండి, 10,000లో అయిపోతుంది, 9-10,000 సంవత్సరానికి. అదే ఒక 45 years old పర్సన్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ బి అరౌండ్ 30,000. అక్కడ 10,000లో అయిపోయే పని ఇప్పుడు వెన్ యూ స్టార్ట్ లేట్ 30,000 కట్టాల్సి వస్తుంది, 30-35,000. సో అందుకే ఎంత తొందరగా తీసుకుంటే, బికాజ్ దీస్ డేస్ నెక్స్ట్ జనరేషన్ జీ అంటాం, వాళ్ళు అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి వెన్ యూ ఆర్ అర్నింగ్ ఓన్లీ టర్మ్ పాలసీ తీసేసుకొని మ్యాక్సిమం కవరేజ్ తీసేసుకుంటే యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ వెల్ అండ్ వితౌట్ ఎనీ అంటే వరీస్. కావాలంటే ఓన్లీ అన్మ్యారీడ్గా ఉన్నప్పుడు ఒక 1 కోటి రూపాయలు తీసుకున్నారు, పెళ్ళయ్యింది, పిల్లలు అడిషనల్ బాధ్యతలు పెరిగాయి, మేబీ మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు, ఒక కార్ లోన్ తీసుకున్నారు. సో ఇవన్నీ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్. అలాంటప్పుడు యూ కెన్ యాడ్, కావాలంటే సెకండ్ పాలసీ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక పాలసీ ఉంచుకొని కూడా నీకు ఇన్కమ్ సపోర్ట్ చేస్తుందంటే యూ కెన్ యాడ్ సెకండ్ ఆర్ థర్డ్ పాలసీ ఆల్సో యాజ్ విత్ ద ఏజ్. ముందే సపోజ్ మీరు 20sలో ఒక 1 crore పాలసీ తీసుకుని 30sలో ఇంకొక 1.5 crore, 2 పాలసీలు కూడా ఆనర్ అవుతాయి అన్నమాట. 2 కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్ అయినా పర్లేదు, ఆర్ సేమ్ కంపెనీలో 2 పాలసీలు తీసుకున్నా సరే, బికాజ్ వాళ్ళు పాలసీ ఇచ్చేప్పుడు మన ఇన్కమ్ సఫిషియెంట్గా ఉందా లేదా చూస్తారు. ఇన్కమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇన్కమ్. సో మీరు శాలరీ ఇన్కమ్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ ప్రూఫ్ చూపించాలి. నేను ర్యాండమ్గా వచ్చేసి నాకు ఒక 5 crores పాలసీ కావాలి టర్మ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. దానికి సరిపడా నీ దగ్గర, ఎగ్జాంపుల్ మీరు ఎర్నింగ్ అనుకోండి, శాలరీడ్ అనుకోండి, ఐదర్ లాస్ట్ 3 years Form 16 అంటారు, నీ ఇన్కమ్ ఎంత ఉంది, ఆర్ లాస్ట్ మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, లాస్ట్ 3 months శాలరీ స్లిప్స్. వీటిని బేస్ చేసుకొని వాళ్ళు మీ హెల్త్ కండిషన్స్ కంపల్సరీ చెక్ చేస్తారు యూజువల్లీ టర్మ్ అంటే. సో మన హెల్త్ మంచిగా ఉంటేనే పాలసీ వస్తుంది. సో జస్ట్ బికాజ్ సంబడి ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది ఆర్ ఇది టర్మినల్ డిసీజెస్ ఏవైనా వచ్చాయి, నేను ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాను అంటే జనరల్గా ఇవ్వవు. రీజన్ ఏంటంటే ఎనీ పాలసీ ఇచ్చినప్పుడు దే ఆస్క్ మన హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మన టెస్ట్లు కూడా చేస్తారనమాట చాలా మటుకి. సో దెర్ ఈస్ ఫిల్టర్, వాళ్ళ వైపు నుంచి అన్నీ చేసుకున్నాకే మనకు పాలసీ ఇస్తారు. సో ఇన్కమ్ ఈజ్ వన్, మన హెల్త్ ఈజ్ వన్, మన హైట్ వెయిట్ కూడా కరెక్ట్గా ఉందంటేనే. బికాజ్ ఆర్ స్మోకర్, మీరు జనరల్గా స్మోకర్స్కి అడిషనల్ ప్రీమియంతో, బికాజ్ దే ఆర్ స్మోకింగ్ ఈజ్ ఎ రిస్క్. స్మోకింగ్ చేసేవాళ్ళు జనరల్గా యాజ్ ఎ పాపులేషన్ దే హ్యావ్ మచ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ ఎర్లీ డెత్. కాబట్టి సో ఇట్లాంటి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో బేస్డ్ ఆన్ దాట్ మీ ప్రీమియం కొంచెం అడిషనల్గా పెరుగుతుందన్నమాట. బికాజ్ ఇవన్నీ రిస్క్, ఆర్ సంబడి హూస్ టేకింగ్ ఆల్కహాల్ కానీ ఫ్రీక్వెంట్గా ఇవన్నీ క్వశ్చనర్ అన్నీ ముందే ఇస్తారు. సో ఇవన్నీ కూడా డిక్లేర్ చేయాలి, దాచిపెట్టొద్దు. అది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఎటువంటి కండిషన్ ఉన్నా సరే దాచిపెడితే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ మీరు పాలసీ తీసుకున్నా సరే, బట్ మీ ఎవరైతే నామినీ ఉన్నారో, ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. యూజువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ రిజెక్ట్ చేయవు ఎప్పటి వరకు అంటే మీరు నిజం చెప్తే. మనం దాచిపెడతాం ఒక్కోసారి, మనకు తీసుకునేప్పుడు ఒక కండిషన్ ఉంటుంది, హెల్త్ కండిషన్, దాచిపెడితే మాత్రం తర్వాత ఇబ్బందులు వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ బెటర్ ఎప్పుడు మనం డిస్క్లోజ్ చేసి ఓపెన్గా తీసుకోవడం బెటర్. సో పాలసీ అనేది ఎంత యంగ్ ఏజ్లో తీసుకుంటే అంత మంచిది. అండ్ మ్యాక్సిమం కవరేజ్ తీసేసుకోవాలి. ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్పెన్స్ ఎనీమోర్, ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. కొత్తగా ఇప్పుడు చూస్తున్న పద్ధతి ప్రకారం ఏంటంటే అది ఇంకొక రకమైన ఇన్వెస్ట్మెంట్. సో యాక్చువల్లీ నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. చాలామంది ఏంటంటే ఇప్పుడు నా పేరు మీద ఒక 2 crores పాలసీ ఉంది, నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు గొడవ పడతారే నన్ను ఎవరు చూసుకుంటే వాళ్ళకే ఈ డబ్బులు రాస్తారు, నామినీ మిమ్మల్ని చేంజ్ చేస్తారని పేరెంట్స్ రాస్తున్నారు. సో దట్స్ ఎ వే టు
పేరెంట్స్కి కూడా వాళ్ళ రిటైర్డ్ ఏజ్లో యా ఇట్స్ అంటే అంటే మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. పెద్దవాళ్ళని అంటే రిటైర్ అయ్యాక రెస్పెక్ట్ తగ్గిపోయింది, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు కూడా ఇట్స్ ఎ వే. నేను ఇంత కట్టాను, నాకు ఒక 3 కోట్ల సెక్యూరిటీ. దే అరే వీళ్ళకు నేను మంచిగా చూసుకుంటే వీళ్ళు నాకే ఇస్తాను, నామినీ నన్నే పెట్టారు, మొత్తం నా పేరు మీద రాశారు. అనదర్ విల్ రాస్తున్నారు ఈ మధ్యలో. విల్ రాయడం అంటే మన వీల్నామా రాయడం ఈజీ అయిపోయింది. సో వీల్నామాలో రాసేయచ్చు, నాకు ఇగో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, సో నా ఓల్డ్ ఏజ్లో నన్ను ఎవరు చూసుకుంటే వాళ్ళకే ఈ పాలసీ యొక్క అమౌంట్ వెళ్తుంది అని పేరెంట్స్ రాసుకోవచ్చు. ఇట్స్ మన రిటైర్మెంట్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో అది కూడా ఒక టూల్ అంటే మన నెక్స్ట్ జనరేషన్ కోసం. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగారు, యాడ్ ఆన్స్ ఏమి ఉండాలి అని. ఎస్. యాడ్ ఆన్స్ ఏమున్నాయంటే జనరల్గా దే ఆర్ 3 రకాలు ఉంటాయి. ఒకటి యాక్సిడెంటల్ కవర్ అంటారు. యాక్సిడెంటల్ కవర్ ఏంటంటే ఇఫ్ లెట్స్ సే టర్మ్ లైఫ్ ఆర్ రిస్క్ పాలసీ తీసుకున్నప్పుడు నార్మల్ డెత్ అయితే ఎగ్జాంపుల్ 1 crore పాలసీ తీసుకున్నాము. యాక్సిడెంటల్ కవర్ అడిషనల్గా పే చేసామనుకోండి, ఇఫ్ ద డెత్ ఆర్ ఇన్సిడెంట్ ఇన్వాల్వ్స్ యాక్సిడెంట్, అడిషనల్ అమౌంట్ వస్తుంది అనమాట. సో నార్మల్లీ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు ఆర్ ప్రీమియం అనుకోండి 1 crore. యాక్సిడెంటల్ డెత్ ఒక 3-4 వేలు ఉంటుంది అడిషనల్గా. సో ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ డెత్ 1 crore వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయితే డబుల్ అమౌంట్ వస్తుంది. సో అడిషనల్గా తీసుకోవచ్చు. సో అదొక 1 క్రిటికల్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ అంటారు, ఏడీ అంటారు. ఇంకొకటి క్రిటికల్ ఇల్నెస్ డెత్ క్రిటికల్ ఇల్నెస్ అంటారు పాలసీ. సో క్రిటికల్ ఇల్నెస్ ఏంటంటే దేర్ ఆర్ మేజర్ ఒక 30 to 40 డిపెండ్స్ ఆన్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, 30 నుంచి 40 రకాల ఇల్నెసెస్. మేబీ హార్ట్ ప్రాబ్లమ్సే కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్సే కానివ్వండి, లివర్ డిసీజెస్ కానివ్వండి. మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఏంటంటే దే ఎఫెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. అంటే మనం పని చేయడానికి ఇబ్బంది అవుతుంది, అట్లీస్ట్ ఆ ట్రీట్మెంట్ అవ్వడానికి 6 నెలల నుంచి 1 year. క్యాన్సర్స్ కానీ ఈ 30-40 రకాల డిసీజెస్ వల్ల మీరు చేసే పని ఆగిపోతుంది. సో ఈ క్రిటికల్ ఇల్నెస్ ఏంటంటే మనం ఒక 10 లక్షల కవర్ యాడ్ చేసామనుకోండి టర్మ్ లైఫ్తో పాటు యాడ్ ఆన్గా, మనకి ఈ డిసీజెస్ ఏవైనా డయాగ్నోస్ అయితే చాలు. అంటే ట్రీట్మెంట్ మీ ఇష్టం, మీరు హెల్త్ ఇన్సూరెన్స్తో చేయించుకుంటారా, మీ పాకెట్లో చేయించుకుంటారా, మీ ఇష్టం. బట్ ఈ టైంని, లాస్ ఆఫ్ టైంని ఈ 10 లక్షలు మీకు డయాగ్నోసిస్ మీదనే ఇస్తారనమాట. సో ఇట్ ఈస్ ద ఓన్లీ క్రిటికల్ ఇల్నెస్ అనేది ఓన్లీ యాడ్ ఆన్. మనం వెన్ వీఆర్ అలైవ్ ఆల్సో టర్మ్ పాలసీలో డబ్బులు వస్తాయి అనమాట. సో ఒక 1 కోటి రూపాయలు పెట్టాము, ఒక 10 లక్షలు క్రిటికల్ ఇల్నెస్ పెట్టాము అనుకోండి, ఆ 10 లక్షలు ఇప్పుడు ఇచ్చేస్తారు. 1 కోటి టర్మ్ పాలసీ విల్ బికమ్ 90 lakhs అనమాట. ఓకే. సో ఆ 10 లక్షలతో మీరు కావాలంటే ఒక బ్రేక్ తీసుకొని రికవర్ అవ్వడానికి ఆ డబ్బులు సహాయపడతాయి అన్నమాట. సో అది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి దిస్ ఇస్ లాస్ట్ మన యాడ్ ఆన్ ఏంటంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ లెట్స్ సే డిజేబిలిటీ అంటారు. డిజేబిలిటీ ఏంటంటే మీరు యాక్సిడెంట్ అయింది, మీరు పని చేయలేరు, బట్ యు ఆర్ సేమ్ అంటే సర్వైవల్కి ఏమి ఇబ్బంది లేదు, కానీ అలాంటప్పుడు మీకు ఇన్కమ్ పోయింది. సో ఆ ఇన్కమ్, డిజేబిలిటీ ఇన్కమ్ కూడా రైడర్ ఉందన్నమాట. చాలా మటుకు ఏంటంటే కంపెనీస్ 1% పర్ మంత్ ఇస్తున్నాయి. అంటే లెట్స్ సే మనం 1 crore తీసుకున్నాం అనుకోండి, నెలకి 1,00,000 రూపాయలు, అది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట అమౌంట్ కూడా. సో మనం ఒక 10 సంవత్సరాలు నెలకింత అని వెన్ వీ సర్వైవ్ మనం, బట్ పని చేయలేకపోతున్నాం ఈ యాక్సిడెంట్ వల్ల, అలాంటప్పుడు యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవర్ అంటారు అనమాట. ఈ 3 కవర్స్ ఉన్నాయి. సో వీటిని మన లైఫ్ స్టైల్ని బట్టి, సపోజ్ సంబడి హూజ్ రెగ్యులర్లీ ట్రావెలింగ్, బయట ఎక్కువ తిరుగుతున్నారు, వెదర్ బైక్లో కానీ కార్లో కానీ, దెర్ ఈజ్ ఏ హై రిస్క్ అప్పుడు అలాంటి వాళ్ళకి ఇవి అడిషనల్గా యాడ్ చేసుకుంటే ఏంటంటే ప్రీమియం మరీ ఎక్కువ పెరగకుండా కవరేజ్ ఎక్కువ వస్తుంది. సో అండ్ ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవ్వకుండా డబ్బులు వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ మీరు ఎలాగో తీసుకుంటున్న దానికి ఇంకో 30-40% ఎక్కువ అవుతుంది, బట్ ఇట్ యాడ్స్ టు యువర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనమాట ఇన్ ద కేస్ ఆఫ్ సంథింగ్. అనిల్ కుమార్ గారు, మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ ఆప్షన్కి డైరెక్ట్ ఆప్షన్కి తేడా ఏంటి? అండ్ తీసుకున్నప్పుడు ఒక అడ్వైజర్ ఉండడం అనేది అవసరం అంటారా? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు అంటే జనరల్గా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి. అవన్నీ డైరెక్ట్
ఫండ్స్ అని అంటారు, డైరెక్ట్ ఆప్షన్ అంటారు. డైరెక్ట్ ఆప్షన్లో ఏంటంటే ఫండ్ ఫండ్ కాస్ట్ అంటారు, ఫండ్ మేనేజ్మెంట్ కాస్ట్ ఎఫ్ఎంసి, అది చాలా తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇంకా మధ్యవర్తుల వరకు, అంటే అడ్వైజర్స్ కానీ బ్యాంక్ కానీ ఎవరికి కానీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు తీసుకుంటారంతే. అది యూజువల్లీ ఇప్పుడు చూస్తే ఎనీవేర్ డైరెక్ట్ ఫండ్స్ వచ్చేసి 0.5%కి దగ్గరలో ఉంటాయి సంవత్సరానికి. మనం మన డబ్బుల నుంచి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకునే ఛార్జెస్ ఫండ్ మేనేజ్మెంట్. వేరాజ్ రెగ్యులర్ ఏంటంటే ఒక అడ్వైజర్ కానీ, ఒక బ్యాంక్ కానీ, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మీడియేటర్గా ఉండి ఇన్వెస్టర్కి హెల్ప్ చేసి ఏ ఫండ్ కరెక్ట్, ఎంత పెట్టుకోవాలి ఏదనేది వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అనమాట. రెండు సేమ్ స్కీమే. లైక్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక XYZ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, ఏ డబ్బులైనా అదే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ స్కీమ్ ద్వారా వస్తే ఏంటంటే, డైరెక్ట్ ఆప్షన్ ద్వారా వస్తే కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ మార్కెటింగ్కి కానీ దేనికి ఎక్స్పెన్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఎనీవేర్ బిట్వీన్ అంటే డైరెక్ట్ ఫండ్స్కి మళ్ళీ రెగ్యులర్ ఫండ్స్కి ఒక 0.5 నుంచి 1% వరకు డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎవరైతే నాలెడ్జబుల్ ఉన్నారో, ఎవరికైతే అంటే దే హ్యావ్ కేపబిలిటీ టు హ్యాండిల్ ఇన్వెస్ట్మెంట్స్ నాలెడ్జ్ ఉంటే చాలామంది ఈ కాలంలో డైరెక్ట్కి వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్ ఆర్ రాంగ్ ఏం లేదు. బట్ రెగ్యులర్లో ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎన్ అడ్వైజర్, నెక్స్ట్ ఫాలో అప్ క్వశ్చన్ టు దిస్ ఓన్లీ, ఏంటంటే అడ్వైజర్ ఉంటే ఏంటంటే మార్కెట్, ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు ఒకే రకంగా పనిచేయవు. ఏదైనా ఏవైనా యుద్ధ వాతావరణం కావచ్చు, ఆర్ ఎలక్షన్స్ టైం కావచ్చు, ఏదైనా అన్స్టెబిలిటీ కావచ్చు, అలాంటప్పుడు ఆర్ గ్లోబల్గా ఏదైనా వేరే కంట్రీస్లో ఏదో జరిగినా కానీ మన మార్కెట్స్ ఎఫెక్ట్ అయ్యి 10-20% అయ్యే కరెక్షన్ అయిన టైంలు కూడా ఉన్నాయి. అదే నీకు ఒక అడ్వైజర్ ఉంటే ఇట్స్ లైక్ ఏమంటారు, ఇప్పుడు మన సొంత మెడికేషన్ వేసుకోవడం, ఒక డాక్టర్ని అడిగి వేసుకోవడం, అట్లీస్ట్ మంచి చెడు చెప్పి సేమ్ ట్యాబ్లెట్ ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ డాక్టర్ మీ సిమ్టమ్స్ అన్నీ తెలుసుకొని ఆర్ మీకు అట్లీస్ట్ మెంటల్లీ మీకు ఏం కావాల్సిన ధైర్యం ఇచ్చి ఆ ట్యాబ్లెట్ ఇస్తారు. సేమ్ విత్ అడ్వైజర్స్ అనమాట. మీకు వెన్ మార్కెట్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్, వెన్ యూ హ్యావ్ డౌట్, మీకు మాట్లాడడానికి ఒక మనిషి ఉంటారు. అండ్ యూజువలీ ఇట్ ఈస్ సీన్ దట్ డైరెక్ట్ ఫండ్స్లో డబ్బులు పెట్టే ఇన్వెస్టర్స్ మార్కెట్ పడిపోతే టక్కన తీసేస్తున్నారు. దట్ ఈస్ ద బేసిక్, వాట్ ఈస్ ద బేసిక్ ఇన్వెస్ట్మెంట్కి బేసిక్ ప్రిమైజ్ ఏంటంటే, మార్కెట్ కానీ ఆ వాల్యూ కానీ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవాలి, తక్కువ ఉన్నప్పుడు కొనాలి. ఏదైనా ఏ వస్తువు అయినా సరే మనం తక్కువ రేటు ఉన్నప్పుడు కొనేసుకొని ఎక్కువ రేటుకి అమ్ముకుంటాం. బట్ మీకు అడ్వైజర్ లేకపోయేసరికి, గైడ్ చేసే వాళ్ళు లేకపోయేసరికి మార్కెట్ పడిపోతుంది. అంటే తగ్గిపోయినప్పుడు మీరు అమ్ముతున్నాం. సో ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపలే బ్రేక్ చేస్తున్నాం. వేరే సంబడి ఉన్నారంటే, లేదు ఇది మేము ఆల్రెడీ చూసాము, దిస్ ఈజ్ బికాస్ టెంపరీ ఫినామినా, ఆగండి ఏమి కాదు అని ఒకరు చెప్తే చాలా మటుకు ఏంటంటే, ఇది డబ్బులతో విషయం కాబట్టి ఇంకొకరు భరోసా ఇస్తే ఏంటంటే పీపుల్ వెయిట్, తీయకుండా ఆపుతారు. జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే కరోనా టైంలో మార్కెట్ హాఫ్ కన్నా ఎక్కువైంది. ఆ టైంలో 42,000-43,000 నుంచి 18,000, 20,000, 22,000 వరకు పడిపోయింది. అంటే మనం ఎగ్జాంపుల్ 10 లక్షల డబ్బులు ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో 5 లక్షలు 4 లక్షల వాల్యూకి వెళ్ళిపోయింది. ఎవరైతే భయపడ్డారో, ఎవరికైతే అడ్వైజర్ లేరో, ఎవరైతే మాట్లాడడానికి లేకుండా సొంతంగా పెట్టుకున్న వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు. అంటే నువ్వు 10 పెట్టి 4 లక్షలే తీసుకున్నావు. వేరాజ్ సంబడి హూస్ దేర్, ఇది ఎవరైతే ఓపిక్గా విన్నారో, అడ్వైజర్ కానీ ఎవరైనా మాట విన్నారనుకోండి, దే స్టేడ్ బ్యాక్ అండ్ వాళ్ళ డబ్బులు యాక్చువల్లీ 10 కాదు 20 అయ్యాయి. అంటే మార్కెట్ డబుల్డ్ యాక్చువల్లీ. అండ్ తీయడం కాదు, వాళ్ళు అడ్వైజ్ ఏం చేశారంటే, ఎగ్జాంపుల్ ఇన్ మై కేసు ఓన్లీ, నేను ఇచ్చిన అడ్వైజ్, ఇప్పుడు తీయకండి, మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టండి, ఇది పడిపోయినప్పుడు కొంటాం. ఏ వస్తువు అయినా సరే తక్కువ, బంగారం కొంటాం అనుకోండి, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంటే తక్కువ వస్తుంది, అదే రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంటే ఎక్కువ బంగారం వస్తుంది. సో దట్ ఈస్ ద సేమ్ వే ఇన్ మార్కెట్స్ ఆల్సో. సో ఎవరైనా గైడెన్స్ ఉంటే, అడ్వైజర్ ఉంటే యూజువల్లీ ఇట్ హెల్ప్స్. అలా అని చెప్పి నీకు అన్నీ, అంటే మీకు ఆ కేపబిలిటీ ఉందనుకోండి, రిస్క్ కానీ మార్కెట్ హెచ్చు తగ్గులన్నీ కూడా హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉంటే అడ్వైజర్ లేకపోయినా పర్లేదు. బట్ ఇట్ ఈస్ యూజువల్లీ ఒక 10-15% ఆఫ్ పీపులే ఈ కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు.
అండ్ ఆల్సో అండ్ మార్కెట్ పడినా కానీ అది హ్యాండిల్ చేసుకునేవాళ్ళు, ఎస్పెషల్లీ బికాజ్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, పేరులోనే ఉంది లాంగ్ టర్మ్ అది. సో షార్ట్ టర్మ్ హెచ్చుతగ్గులు కానీ ఫ్లక్చుయేషన్స్ అనేటివి ఇవి కొన్ని రోజులే ఉంటాయనే ఐడియా ఉంటే, ఆ కాన్సెప్ట్ ఐడియా ఉండి దాని మీద ఏమంటారు డబ్బులు తీసేద్దామనే భయం లేకపోతే దే షుడ్ కంటిన్యూ ఇన్ డైరెక్ట్ ఫండ్స్. వేరే సంబడి అంటే ఈ భయాలు ఉంటాయో, రిస్క్ తీసుకోలేరో, వాళ్ళు ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే ఏంటంటే మంచి చెడు వాళ్ళే చెప్తారు. ఇఫ్ మార్కెట్ మీరు పెట్టిన ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళే గైడ్ చేస్తారు ఇంకో ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, ఆర్ వెయిట్ చేయడానికి, తీయడానికి కరెక్ట్ టైం కానీ. ఆర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం డబ్బులు పెట్టినప్పుడు ఒక గోల్తో పెడతాం. ఒక 5 yearsలో నాకు ఇంత డబ్బులు కావాలి, ఆర్ నా పిల్లల చదువులకు ఇంత అమౌంట్ కావాలి, సో నేను 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలు. సో ఏమవుద్దంటే ఇంకొక అడ్వాంటేజ్ విత్ అడ్వైజర్ ఏంటంటే, అడ్వైజర్ రిమైండ్ చేస్తారు మీకు. మీరు చెప్పారు ఫస్ట్ పెట్టిన రోజు 5 years ఉంచుతా అన్నారు, 2 సంవత్సరాలకే తీసేస్తున్నారేంటి? సో ఆ చెక్ మెకానిజం అని ఉంటుంది చాలా. లేకపోతే ఏమవుద్దంటే మీరు నెలకు ఒక 10,000 వేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో, 5 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాలు పెడితే మన డబ్బులే ఒక 6 లక్షలు పెట్టిన డబ్బులు ప్లస్ గ్రో అయిన డబ్బులు కలిపి 9-10 లక్షలు అయ్యాయి అనుకుందాం. అది మీ టార్గెట్, 10 లక్షలు నేను ఒక కారు కొంటాను 5 yearsలో అనుకున్నారు, చిన్న కార్. బట్ 2 సంవత్సరాలకే మీకు అకౌంట్లో 2.5 lakhs కనబడ్డాయి. అరే ఇప్పుడు ఏదైనా కొంటాను, కొత్త ఐఫోన్ కొంటాను, ఆర్ ఎక్కడైనా హాలిడేకి వెళ్ళి వస్తాను. సో మీ గోల్ని మీరే బ్రేక్ చేసుకుంటున్నారు. సో అడ్వైజర్ ఒకరు ఉన్నారనుకోండి మధ్యలో, దే యూజువల్లీ రిమైండ్ యూ మీ గోల్ ఈజ్ లాంగ్ టర్మ్. ఇప్పుడు తీసేస్తే మీ డబ్బులు సఫిషియెంట్గా గ్రో అవ్వవు. సో యూ బ్రేకింగ్. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. ఒక సంబడి ఎల్స్ ఈజ్ దేర్ టు కంట్రోల్ ఆర్ అట్లీస్ట్ గైడ్ యూ డ్యూరింగ్ వెదర్ విత్డ్రాలే కానీ, మార్కెట్ హెచ్చుతగ్గులే కానీ, ఆర్ నీ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి కానీ ఇంకొక కంట్రోల్ మెకానిజం ఉంటుంది, ఆర్ అకౌంటబిలిటీ ఉంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన కేపబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, మార్కెట్స్ కానీ, హ్యాండ్లింగ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద మార్కెట్ కానీ, దాన్ని బట్టి ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దట్, గో విత్ డైరెక్ట్ ఫండ్స్. ఇఫ్ నాట్, జస్ట్ బ్లైండ్లీ ఎవరో చెప్తున్నారు. జనరల్గా ఏంటంటే బ్లైండ్గా అది కాస్ట్ తక్కువ ఉందని చెప్పేసి అందరు డైరెక్ట్లో పెడతారు. బట్ ఇట్స్ లైక్ మీరు సముద్రంలో పడవలో వెళ్తున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గైడెన్స్, సో అంత బాగున్నప్పుడు వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇష్యూ యూ నీడ్ ఏ గైడెన్స్. సో అట్లాంటప్పుడు అడ్వైజర్స్ ఆర్ రిక్వైర్డ్. సో అడ్వైజర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఫర్ కామన్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద కామన్ పీపుల్, బికాస్ we are usually busy with our lives. Yes. Not all of them track we cannot markets. keep every time eye on this savings or mutual funds. Yeah. So we need somebody. Yeah, that and also as a human nature కనబడితే ఖర్చు పెట్టేస్తాం. మన ఇప్పుడు కరెంట్లీ ఉన్న జనరేషన్కి రేపటి కోసం ఆలోచించమన్నమాట. సో యూజువలీ మోస్ట్ ఆఫ్ ద అడ్వైజర్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద ఎవరైనా సరే ఒక అకౌంటబిలిటీ ఉంటారు, బికాజ్ యూ హ్యావ్ డిస్కస్డ్ విత్ దెమ్, అప్పుడే ఇన్వెస్ట్ చేశారు. సో అట్లీస్ట్ దే కెన్ రిమైండ్ యూ అండ్ కంట్రోల్ యువర్ ఏమంటారు స్పెండింగ్ హ్యాబిట్సే కానీ కొన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు ఆస్క్, ఇప్పుడు స్పెండింగ్ హ్యాబిట్స్ అనేది కంట్రోల్ చేయాలంటున్నారు. ఫర్ టీన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఫర్ ఎవ్రీబడి. యాక్చువల్లీ వీ ఫీల్ లైక్ వీ నీడ్ ఎవ్రీథింగ్ బికాస్ market is providing everything to us. Yes. Every need, every small need. So ippudu how to be conscious in spending money, ante how can we calculate things like ide teeskovali, needs ni ela control chesko. This is what I want to ask. Needs ni ela control cheskovali, etlaga manam analyze cheyali? Actually it's a complex thing. Easy కాదు. బట్ జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించేప్పుడు వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే డిసిప్లిన్. సో అందుకే యాక్చువల్లీ మనం పిల్లలకి కానీ కాలేజీల్లో కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈజ్ మిస్సింగ్ ఈజ్ పర్సనల్ ఫైనాన్స్ లెసన్స్ అనమాట. చాలా కంట్రీస్లో స్టార్ట్ చేశారు. మన దగ్గర కూడా వాల్యూ ఆఫ్ మనీ ఒకసారి మన పాకెట్లోంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ స్పెంట్. వెన్ యూ కీప్ ద మనీ దాని వాల్యూ పెరుగుతుంది. నువ్వు ఇన్వెస్ట్ చేసావు అని ఆర్ సమ్హౌ వేరే విచెవర్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినప్పుడు. సో పర్సనల్ ఫైనాన్స్ లెసన్స్ లేకపోయేసరికి సడన్గా సంబడి ఒక 20 సంవత్సరాలు చదివి 22-23 జాబు, 18-19 జాబు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడము, డబ్బులు కనబడగానే వీ వాంట్ టు స్పెండ్. సో వేరాజ్ అర్లియర్
ఒక జనరల్ పద్ధతి ఏంటంటే, సిస్టమాటిక్ మెథడ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇంత పర్సెంటేజ్ ఐ విల్ స్పెండ్, ఇంత పర్సెంటేజ్ ఐ విల్ సేవ్ ఫర్ ద ఫ్యూచర్, ఇంత పర్సెంటేజ్ ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ డిస్క్రిషనరీ స్పెండింగ్. దెర్ ఈస్ అ స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఒక మ్యాక్సిమం ఒక 20-30% ఆర్ 40% టువర్డ్స్ రెంట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్, ఇల్లు సొంతంగా లేకపోతే. ఒక 10-20% మన రోజువారీ ఫుడ్ ఖర్చుకి కానీ వేటికి కానీ. ఒక 10% డిస్క్రిషనరీ స్పెండ్స్ కుడ్ బి, అంటే మన మంచి బట్టలు కానీ, ఫోన్లు కానీ, ట్రావెల్ కానీ, సో ఇలాంటి వాటికి పెట్టుకోవడం. ఒక 20-30% ఐడియల్గా ప్రతి ఒక్కరు సేవ్ చేయాలి. ఇట్ కుడ్ బి షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్. అది అది ఇది ఈ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసుకొని ఎవరైతే ప్లాన్డ్గా చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. బికాజ్ నౌ ఇప్పుడు మీరు అన్నట్టు స్పెండింగ్ అర్జ్, అంటే దిస్ థింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్ రీసెంట్లీ బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ డిజిటలైజ్. సో ఈ డిజిటలైజేషన్ అనేది ఒక రకంగా ప్లస్సా మైనస్సా అనే కన్ఫ్యూజన్, బికాజ్ ఎవ్రీ సింగిల్ అమౌంట్ చిన్న ఏమంటారు స్పెండ్ చేయాలన్నా కూడా వీఆర్ గోయింగ్ విత్ ఫోన్పే. ఈ డిజిటలైజేషన్ అంటే క్యాష్ ఉంటే మనకు అది కంట్రోల్ ఉండేదా? యాక్చువల్లీ అంటే ద మల్టిపుల్ మెథడ్ థింగ్స్. క్యాష్ ఒకటే కాదు, ఫిజికల్ క్యాష్ ఉంటే జనరల్లీ మీ చేతిలో డబ్బులు ఉంటే నాది ఇస్తా ఉంటే మీకు ఫీలింగ్ ఉంటుంది, ఫిజికల్ ఫీలింగ్ దట్ నేను ఖర్చు పెట్టేస్తున్నాను. అకౌంట్లో ఎంత ఉందంటే ఉంటుందిలే ఖర్చు పెట్టేస్తాను, అదొక ఫీలింగ్, అది ఎలాగో ఉంటుంది. దాంతోపాటు పియర్ ప్రెషర్. ఇప్పుడు వేరే వాళ్ళు కొన్నారు, నేను కొనాలి. పక్కన ఇంటి వాళ్ళకి 55 ఇంచ్ టీవీ ఉంది, ఐ షుడ్ బై. పక్కన వాళ్ళు వాషింగ్ మెషిన్ కొన్నారు, నేను కొనాలి. పక్కన వాడు ఈ ఫోన్ కొన్నాడు, నేను కొనాలి. పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాడికి ఐఫోన్ కొనిచ్చారు, నాకు కొనియండి. వాళ్ళు బైక్ కొనిచ్చారు. సో దిస్ పియర్ ప్రెషర్ హ్యాస్ ఇంక్రీజ్. మళ్ళీ అందరికీ ఈ సోషల్ మీడియా ప్రెషర్ కూడా, నేను ఇది కొన్నాను, ఇది చేశాను అని చెప్పుకోవడం, నేను ఇక్కడికి వెళ్ళాను, ఇది చేయడం, చెప్పుకోవడం. దే ఆర్ ఆల్ దేర్. సో అదొక దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మీరు అన్నట్టు క్యాష్ ఫిజికల్ కనబడట్లేదు, అకౌంట్లో ట్రాక్ చేసుకుంటే పర్లేదు, ట్రాక్ చేయకపోతే మీ, సో దెర్ ఈజ్ ఆల్వేస్ అది. అండ్ థర్డ్ ఫీచర్ కూడా ఏంటంటే బిఎన్పిఎల్, బై నౌ పే లేటర్. అది వెరీ కామన్ అయిపోయింది ఈ కాలంలో. అంటే మీరు ఇంతకుముందు క్రెడిట్ అంటే ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఎస్, కిల్లింగ్ అని కాదు, ఇట్ ఈస్ గివింగ్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏమంటారు డిమాండ్ ఇన్ ద మార్కెట్ కూడా. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, ఒకేసారి కొనలేరు, వాళ్ళకి అది అవసరం ఉన్న వాళ్ళకి అది ఒక మంచి మెథడే. బట్ ఏంటంటే నువ్వు ప్లాన్ చేసుకోకపోతే యూ కెనాట్ సేవ్, బికాజ్ యూ కీప్ ఆన్ ఈ బై నౌ ఇప్పుడు కొనేసి ఈఎంఐలో కొనేసి ఈ సైకిల్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. వేరే సంబడి మంచి ప్లాన్గా చేసుకుంటే, నాకు ఒక 30,000 ఉంది, ఇంతలోనే ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి, నో ఈఎంఐ, సో అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ యూ కెన్ సేవ్ ఫ్రెష్ అగైన్. అలా కాకుండా ప్రతిసారి నీ 30,000-40,000 వచ్చే దాంట్లో 10,000 ఈఎంఐలకి వెళ్ళిపోతే యూఆర్ ఆల్వేస్, నీ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టువర్డ్స్ ఈఎంఐ. సో అండ్ ఈఎంఐస్ కనబడడానికి చిన్నగా కనబడతాయి, బట్ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ కాంపోనెంట్ హ్యూజ్ ఉంటుంది. మీరు 100 రూపాయల వస్తువు ఈఎంఐలో కొంటే, మీరు ఎఫెక్టివ్గా చూసుకుంటే 150-200 పడుతుంది. బికాజ్ యూర్ పేయింగ్ ఓవర్ 3 years టైము, 5 years టైము. ఇల్లు కూడా మీరు ఒక 1 కోటి రూపాయలు తీసుకున్నారనుకోండి, మీరు ఈ ఇంట్రెస్ట్ కూడా కలుపుకొని ఈఎంఐలు లెక్క పెట్టుకుంటే 20 సంవత్సరాల్లో అది 2 కోట్ల వరకు అవుతుంది. కొన్ని కేసుల్లో ఇట్ మేక్ సెన్స్, లైక్ ఇల్లు తీసుకున్నారు, అట్లీస్ట్ ఇల్లు వాల్యూ పెరగచ్చు. అదే నేను చెప్పబోతున్నా. కొన్ని కేసుల్లో ఈఎంఐస్ బెటర్, బట్ కొన్ని కేసుల్లో టీవీ కానీ, ఫోన్ కానీ. ఇప్పుడు హౌస్ అంటే ఇంకా ఆబ్వియస్లీ వాల్యూ పెరుగుతుంది, విత్ ఇన్ లెస్ పీరియడ్ ఆఫ్ టైం వాల్యూ గెట్స్ ఇంక్రీజ్డ్. అదొకటి. ఇంకోటి, అంత అమౌంట్ ఎవరు అక్యుములేట్ చేయడం ఈజీ కాదు కాబట్టి, సో ఇట్ ఈస్ ఎ నెసెసరీ నౌ. ఇంతకుముందు హోమ్ లోన్ ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అది లగ్జరీ అయి ఉండొచ్చు, బట్ నౌ ఇట్స్ ఎ నెసెసరీ. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ప్రైజెస్ చూసుకుంటే ఎవరు కూడా అంత అక్యుములేట్ చేసి కొనే, సో ఎవ్రీబడి లోన్ బేసిస్ మీదే వెళ్తున్నారు. సో హోమ్ లోన్స్ అనేది బేసిక్ అయిపోయింది అందరికి, ఎవరైతే ప్లాన్ చేశారో. అసలు హోమ్ లోన్స్ అనేది త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అంటారా? ఇజ్ ఇట్ ఎనీ ఛాన్స్? దే ఆర్ ఫ్యూ మెథడ్స్ ఉన్నాయండి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు హోమ్ లోన్ మీద ఇల్లు కొంటున్నారు, హోమ్ లోన్ తీసుకొని కొంటున్నారు. దే ఆర్ ఫ్యూ మెథడ్స్. అంటే మనం 20 ఏళ్ళ టర్మ్, 15 సంవత్సరాలు, 20-25 సంవత్సరాలు పెట్టి లోన్ తీసుకుంటాం. ఐడియల్గా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు కూడా మారుతూ ఉంటాయి.
మారినప్పుడు పెరిగిందనుకోండి ఇంట్రెస్ట్ రేట్, మన 15 సంవత్సరాల లోన్ విల్ బికమ్ 17, 18 ఇయర్స్ అవుతుంది. సో ఎందుకు? మనం సేమ్ అమౌంట్ ఆఫ్ ఈఎంఐ కడుతున్నాం కాబట్టి. లెట్స్ సే మనం ఒక 20,00,000 లోన్‌కి 15 సంవత్సరాలకి ఎగ్జాంపుల్ 20,000 కడుతున్నాము ఈఎంఐ. ఇంట్రెస్ట్ ఇవాళ 7.5 నుంచి 8 పెరిగింది. ఐడియల్‌గా ఈఎంఐ షుడ్ గ్రో 22,000, 23,000 అవ్వాలి. బట్ మనం ఈఎంఐ పెంచకుండా ఈఎంఐ అంతే రేట్ ఉంచుతున్నాం. అప్పుడేమవుద్ది? టర్మ్ పెరుగుద్ది. 15 సంవత్సరాలు పోయి 17, 18 అవుతుంది. అలా కాకుండా మనము ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడేమో దాంతో పాటు ఈఎంఐ పెరిగే ఆప్షన్ పెట్టుకుంటే మన లోన్ టర్మ్ పెరగదు. ఆర్ సెకండ్ ఈజ్ ఇంకో కేసు కూడా అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు సూన్ రేట్లు తగ్గచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు కూడా మన ఈఎంఐని తగ్గించకుండా ఈఎంఐ సేమ్ ఇప్పుడు కరెంట్ కడుతుంది అలాగే ఉంచేసాం అనుకోండి, 15 ఏళ్ళ టర్మ్ విల్ బికమ్ 12, 13 ఏళ్ళకే తగ్గిపోతుంది. దట్స్ ఇంపార్టెంట్ మెథడ్. మనం ఈఎంఐ కన్నా ఒక 5,000, 2,000 ఎక్స్ట్రా కట్టామనుకోండి నెలకు, చాలా టైం తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. 6 సంవత్సరానికి లెట్స్ సే చాలామంది జాబ్ చేసేవాళ్ళు బోనస్ వస్తుంది. బోనస్లో అడిషనల్ ఒక ఈఎంఐ కట్టండి. సో యు ఆర్ యాక్చువల్లీ 15, 20 సంవత్సరాల లోను 2-3 ఇయర్స్ షేవ్ తగ్గిపోతుంది. వెరీ సింపుల్. అంటే కొన్ని చిన్న ఇట్లాంటివి ఆర్ని ఈఎంఐ 20,000 అనుకోండి, 25,000 పెట్టేసుకోండి. అంటే యూఆర్ పేయింగ్ అడిషనలీ 5. సో బికాజ్ ఎవ్రీథింగ్ ఆల్ దీస్ లోన్స్ ఆర్ క్యాల్కులేటెడ్ డైలీ బేసిస్. నువ్వు అడిషనల్ కట్టావనుకోండి, అంత టైం అప్రాప్రియేట్గా తగ్గిపోతూ ఉంటుంది, అంత ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో ఎఫెక్టివ్లీ మనం ₹1,00,00,000 ప్రాపర్టీకి మనము ఇంట్రెస్ట్తో కలుపుకొని 2 కోట్లు కట్టే దగ్గర ఈ చిన్న టిప్స్తో 1.5 crore మనం క్లియర్ చేసుకుంటాం. బర్డెన్ తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ కాంపొనెంట్ తగ్గిపోతుంది, అండ్ మీకు ఫ్రీడమ్ టు డూ, అంటే క్విక్లీ లోన్ క్లియర్ అయిందనుకోండి, మీరు ఇంకొక గోల్కు ఇంకొక పనికి డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అంత ఇంట్రెస్ట్ కాంపొనెంట్ కూడా సేవ్ అయిపోతుంది మనకి. సో దీస్ ఆర్ వెరీ సింపుల్. బట్ ఇఫ్ యూ ఫాలో ఒక అడిషనల్ 1 or 2 పేమెంట్స్ పర్ యానం అడిషనల్గా పే చేయడము, ఇలాంటి వల్ల యూ కెన్ రెడ్యూస్ మార్కెట్లీ, అంటే 20-30% టైం సేవ్ అవుతుంది. 15 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాలకే సేవ్ అవుతుంది. సో ఇది చేసుకోవడం, అండ్ ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ రేట్ పడిపోయే టైం సూన్ మైట్ బి. సో అలాంటి టైంలో మన ఈఎంఐ తక్కువ చేసుకోవద్దు. ఇప్పుడు ఇంతకుముందు వీ కెన్ ఇంతకుముందు 20,000 అఫోర్డ్ చేస్తున్నాము, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పడిపోయింది 18,000 వచ్చింది అనుకోండి, డోంట్ రెడ్యూస్ ఇట్, కీప్ ఇట్ at 20 ఓన్లీ. ఓకే. సో దాట్ వే మన లోన్ తగ్గిపోతుంది. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్, బట్ దే హెల్ప్ యూ, అండ్ అంటే మన ఫైనాన్షియల్స్ని అండ్ ఇంట్రెస్ట్ని చాలా సేవ్ చేస్తుంది, మన హోమ్ లోన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో క్రిప్టో కరెన్సీ ఎర్లియర్ హైప్ ఉండే అండ్ దెన్ అగైన్ డౌన్ఫాల్ మనం చూసాము. రైట్ నౌ అగైన్ పెరుగుతుంది దాని వాల్యూ. సో ఎందుకు పెరుగుతుంది అంటున్నారు? అసలు డౌన్ఫాల్ ఎందుకు చూడాల్సి వచ్చింది? అగైన్ హైప్ లేక ఎందుకు వస్తుంది? సో ఏంటంటే ఒక 1 year బ్యాక్, అప్పుడు 1.5 year బ్యాక్ క్రిప్టో వాజ్ ఎట్ ఇట్స్ పీక్, లైఫ్ టైం పీక్. బట్ ఏమైంది, ఆ తర్వాత కొన్ని కంట్రీస్లో రెగ్యులేషన్స్ మారాయి. బికాస్ దెర్ వాజ్ నో కంట్రోల్. క్రిప్టో ఈజ్ ఎ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. దెర్ ఈజ్ నో ఒక రిజర్వ్ బ్యాంక్స్ కానీ ఎటువంటి ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఎవరు లేరు వాటికి. సో ఆ కాయిన్స్ ఎవరైతే మింట్ చేస్తారో దే ఆర్ ద వన్స్ హూ కెన్ కంట్రోల్ హౌ మచ్, ఎన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తాము, ఆర్ ఎంత కరెన్సీ రిలీజ్ చేస్తాము, సో ఆర్ ఎంత రేట్లో మింట్ చేస్తాము, దాన్ని బట్టి అంటే డిమాండ్ అండ్ సప్లైకి దెర్ ఈజ్ నో గవర్నమెంట్ రెగ్యులేషన్. వెరాజ్ నార్మల్ కరెన్సీకి ఆ కంట్రీ యొక్క రిజర్వ్ బ్యాంక్స్, ఓకే, దే కంట్రోల్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్, దేర్ ఇంట్రెస్ట్ రేట్స్, దేర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గోస్ ఇంటూ కరెన్సీ ఎంత కావాలి, అంటే ప్రింట్ చేయాలా లేకపోతే, సో ఇలా నీ గోల్డ్ అగైనెస్ట్ గోల్డ్ వాల్యూ బట్టి, సో యూ హ్యావ్ స్కోప్ అనమాట. బట్ ఇక్కడ క్రిప్టోకి లేకపోయేసరికి అంటే ఒక ఫ్రెంజీ, అంటే అందరూ నేను సంపాదించాలి అనే హైప్లో అందరూ కొనేసారు. అండ్ తర్వాత ఏమైంది, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఈ టైంలో 1.5 year బ్యాక్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. సో ఆ రెగ్యులేషన్స్ వల్ల ఇట్ బికేమ్ డిఫికల్ట్, అండ్ మన ఒకటే కంట్రీ కాదు మల్టిపుల్ కంట్రీస్లో రెగ్యులేషన్స్ వచ్చాయి. బట్ ఫీచర్ ఆఫ్ క్రిప్టో ఏంటంటే వొలటిలిటీ ఈజ్ వెరీ హై. ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే అసెట్లో గోల్డ్ ఒకే రోజు 10% పడిపోదు, 5% పడిపోదు. పెరిగితే 52,000 ఉందనుకోండి, 53,000 అవ్వచ్చు, 51,000 అవ్వచ్చు.
52 నుంచి ఒకే రోజు 40,000కి పడిపోదు. అంత వొలటిలిటీ ఉండదు. సేమ్ విత్ ద మ్యూచువల్ ఫండ్సే కానీ, స్టాక్స్ కానీ అంటిల్ అండ్ అన్లెస్ ఏదన్నా పెద్ద ఆహ్, ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే ఒక స్టాక్‌లో అంత వొలటిలిటీ ఉండదనమాట. అంటే ఓకే. ఇవాళ 10,00,000 ఉన్న వర్త్ సడెన్‌గా రేపు రూ. 1,00,000 అవ్వదు. హ్మ్. బికాస్ దేర్ ఆర్ మెకానిజమ్స్. ఈవెన్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో తీసుకున్న ఒక స్టాక్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇవాళ 10% పడిపోయిందనుకోండి, ఆటోమేటికల్లీ సర్క్యూట్ బ్రేక్ అయిందంటారు. ఆ రోజు ట్రేడింగ్ ఆపేస్తారు. హ్మ్. హ్మ్. అంటే దెర్ ఈస్ ఏ వే ఫర్ అంటే వొలటిలిటీని కంట్రోల్ చేయడానికి మెకానిజం. బట్ క్రిప్టోలో అలాంటి మెకానిజమ్స్ లేవు. సడెన్‌గా ఒక 1000 మంది అమ్మేస్తున్నారనుకోండి, హుహు. ఇవాళ రూ. 1,00,000 ఉన్న కాయిన్ వాల్యూ కెన్ బికమ్ 50,000 ఇన్ 1 అవర్. అచ్చా! బికాస్ దేర్ ఈస్ నోబడీ టు స్టాప్ ఆర్ రెగ్యులేట్ ఇట్. హ్మ్. సో, అదే జరిగిందప్పుడు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల, వీటి వల్ల డిమాండ్ పడిపోయి, అందరూ అమ్మేయడం వల్ల రేట్లు పడిపోయాయి. హుహు. బట్ ఏంటంటే ఇంకొక ఇదేంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ డీసెంట్రలైజ్డ్ కాబట్టి, ఇట్లాంటి ఇప్పుడు కరెంట్ వాతావరణం ఉంది. ఏంది ఇజ్రాయెల్‌లో పాలస్తీన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, యెస్. ఉక్రెయిన్ కన్నా కూడా ఇప్పుడు సడెన్‌గా ఇది పెరిగింది కాబట్టి, జనాలకేంటంటే వాళ్ళ కరెన్సీ మీద నమ్మకం లేక హుహు. క్రిప్టోస్‌కి మళ్ళీ ఇది దిస్ ఈజ్ ఎ టెంపరరీ, మోస్ట్ ప్రాబబ్లీ టెంపరరీ ఫినామినా. అంతే తప్ప దెర్ ఈజ్ నో అంటే ఇన్హెరెంట్ రీజన్ బికాస్ ఈ రెగ్యులర్ మార్కెట్స్ ఆర్ అన్‌స్టేబుల్. సో దిస్ వార్ ఈస్ ఎఫెక్టింగ్ దిస్. బికాస్ యూజువల్లీ ఏమవుద్దంటే వార్ గానీ ఇట్లాంటి సిట్యుయేషన్ మల్టిపుల్ కంట్రీస్ జాయిన్ అవుతాయేమో. బికాస్ ఇటువైపు కొన్ని కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇటువైపు మేబీ ఈ వార్ విల్ ప్లే ఫర్ లాంగర్ టైమ్. యాహ్! అలాంటప్పుడు రెగ్యులర్ మార్కెట్స్ హుహు. మైట్ బీ అన్‌స్టేబుల్. అలాంటప్పుడు టెంపరరీ లెట్ అస్ పార్క్ హియర్ అన్నట్టు. అందుకే మీరు చూస్తే లాస్ట్ 1 ఇయర్ హైయెస్ట్ ఉంది ఇప్పుడు ఇవాళ ఈ 2 రోజుల్లో చూస్తే హుహు. బిట్‌కాయిన్ కూడా ఇట్స్ అగైన్ క్లోజ్ టు 30 లాక్స్. ఓకే. సో ఇట్ వాస్ 50 lakhs పర్ కాయిన్ ఒక 1.5 ఇయర్ బ్యాక్. సో ఇట్ హాస్ ఫాలెన్ డౌన్ టు చాలా పడిపోయింది. మళ్ళీ ఇవాళ నిన్న చూస్తే ఇప్పుడు ఇట్ జస్ట్ ఏమంటారు చాలామంది మళ్ళీ అంటే కమింగ్ బ్యాక్. బట్ ఇట్స్ అగైన్ సేమ్. నౌ ఈ టైంలో పెరిగే టైంలో కొనొచ్చు. బట్ మళ్ళీ బికాజ్ ఇట్స్ అన్‌స్టేబుల్ కరెన్సీ. యూ ఆల్వేస్ అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ అపెటైట్ అంటారు. నీకు ఆ పెరగడం గానీ, తగ్గడానికి గానీ నీకు ఆ తట్టుకునే శక్తి ఉంటే తప్ప క్రిప్టోలకి జనరల్లీ ఎంటర్ కావద్దు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రకారం అవి చూసుకొని కొనడం గానీ, అమ్మడం గానీ అందులోకి ఎంటర్ కావాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద నార్మల్ పీపుల్. ఇట్స్ నాట్ అంటే ఎవరికైనా తొందరగా డబ్బులు సంపాదిస్తామని అనే మెథడ్‌లో క్రిప్టో చూడకూడదు. బికాజ్ ఎంత తొందరగా వచ్చే అవకాశం ఉందో అంత తొందరగా కూడా పోతుంది. పడుకునేప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. పొద్దున్న లేచేవరకి ఆ వాల్యూ ఆఫ్ కాయిన్ కుడ్ బి -50% ఆల్సో. సో మెనీ ఎగ్జాంపుల్స్. లాస్ట్ బబుల్‌లో ఒక్కొక్కరు 10,00,000, 20,00,000 లైఫ్ సేవింగ్స్ పోయాయి. ఓకే. సో ఇట్స్ నాట్ అన్ యాసెట్ ఎనీమోర్. అట్‌లీస్ట్ మా జనరల్ పబ్లిక్‌కి ఇట్స్ నాట్ అన్ యాసెట్. మేబీ సంబడి ఒక 100,00,00,000 రూపాయలు ఉన్నాయి. అందులో 5,00,000 పెట్టారు. అంటే 5% ఆఫ్ దేర్ ఇన్‌కమ్. 5% వల్ల వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. Because it's only they have invested 5%. Maybe 5 lakhs is big amount. But for somebody who has a bigger amount, it's only 5% of their wealth. Maybe they can take a risk. But not somebody నీ దగ్గరే 5,00,000 తీసుకెళ్ళి క్రిప్టోలో పెట్టామనుకో, ఇట్ ఈస్ నాట్ అ ఇన్వెస్ట్‌మెంట్ ఎనీమోర్. ఇట్స్ లైక్ అ లాటరీ, నాట్ ఈవెన్ లాటరీ. సో ఏదో గేమ్ ఆడడం అనమాట. సో అంతే తప్ప ఇట్ ఈస్ ఐడియల్లీ నాట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇట్ ఈస్ అట్లీస్ట్ అంటిల్ ఇట్స్ టోటలీ లీగలైజ్డ్ ఆర్ ఇట్స్ everything is structure is proper, it is not an asset for normal people. ఓకే. సో ఎస్ఎన్‌పి గ్లోబల్ సర్వే ప్రకారం ఇండియా ఈజ్ ఇన్ 5th పొజిషన్ ఎకనామీ విషయానికి వస్తే. సో ఇండియా 3rd పొజిషన్‌కి ఎప్పుడు వస్తది? యా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ ఈ సంవత్సరం చూసుకుంటే వీఆర్ క్లోజ్ టు 3.5 ట్రిలియన్ ఎకానమీ ఇండియా. సో లాస్ట్ 10 ఇయర్స్లో మనము 8th పొజిషన్ నుంచి 5th పొజిషన్కి వచ్చేసాము ఆల్రెడీ. వీ క్రాస్ మెనీ కంట్రీస్. ఈవెన్ రీసెంట్గా ఇంగ్లాండ్ కూడా మనం క్రాస్ చేసాం, 5th వచ్చాము. సో ఇంగ్లాండ్ వాజ్ 5th, నౌ దే వెంట్ టు 6th. సో మనకన్నా ఇప్పుడు ముందు 4 కంట్రీస్ ఉన్నాయి. యుఎస్, చైనా, మళ్ళీ జపాన్ అండ్ జర్మనీ. సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తీసుకుంటే కోవిడ్ కానీ పోస్ట్ కోవిడ్ మన ఎకానమీ ఈస్ గ్రోయింగ్ ఎట్ మోర్ దెన్ 6% ఓన్లీ. వెరాజ్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ తీసుకుంటే ఐదర్ దే ఆర్
నాట్ గ్రోయింగ్ యాక్చువల్లీ, దే ఆర్ డిప్రిషియేటింగ్, తగ్గుతున్నాయి, ఆర్ దే ఆర్ ఎట్ 0 or 1% ఓన్లీ. సో వెరస్ బికాస్ అవర్ ఎకానమీ ఈస్ గ్రోయింగ్ ఎట్ ఎ గుడ్ రేట్. సో మనం ఆల్రెడీ 2-3 పొజిషన్ జంప్ చేసాము. సో ఐడియల్గా ఏంటంటే నెక్స్ట్ 2 to 3 yearsలో విల్ బికమ్ 5 trillion అవుతామని చెప్పారు. సో 5 trillion అయినప్పుడు మోస్ట్ ప్రాబ్లీ వీ కెన్ క్రాస్ జర్మనీ విచ్ ఈజ్ నెక్స్ట్ మనకి. బట్ ఎస్ఎన్పి కానీ విచ్ ఈజ్ యూజువల్లీ ఏంటంటే ఎస్ఎన్పి కొంచెం కన్జర్వేటివ్ రేటింగ్ ఏజెన్సీ, అంత తొందరగా ఎవరికి మంచి రేటింగ్ ఇవ్వవు. సో ఇండియా ఆల్సో ఇంతకుముందు చూస్తే ఎస్ఎన్పి ఎప్పుడు కన్జర్వేటివ్ రేటింగ్ ఇవ్వడం వల్ల మనకి డబ్బులు కూడా అంత మంచి రేటింగ్ లేకపోయేసరికి కొంచెం హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లు వచ్చేటి మనకి. బట్ వాళ్ళే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఇవాళ నిన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దేశే 5 కాదు, మనం 7.5 trillion అవుతాం బై 2030. అంటే నెక్స్ట్ 1.5 trillion విల్ బీ ఇన్ 2 years, 2 to 3 years, 2 years. బట్ ఇంకా నెక్స్ట్ 5 yearsలో వీల్ యాడ్ 1 more 2 more trillion dollars. అంటే దే ఎక్స్పెక్ట్ అవర్ కంట్రీ టు పర్ఫామ్ నెక్స్ట్ 10 సంవత్సరాలు, 9-10 సంవత్సరాలు విల్ బీ ఇండియా డెకేడ్ అంటున్నా. లైక్ చైనా హౌ ఇట్ హ్యాడ్ అ డెకేన్ ఆఫ్ 90 కాదు 2000 నుంచి 2015-20 క్లోజ్ టు 20 వరకు, కోవిడ్ వరకు దే హ్యాడ్ దట్ గోల్డెన్ పీరియడ్. ఇది వాళ్ళ మిడిల్ క్లాసే కానీ, వాళ్ళ జీడిపి పెరగడం కానీ, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెరగడం కానీ, దే బికేమ్ వరల్డ్ మొత్తానికి సప్లయర్ అయిపోయారు. మేబీ ఇప్పుడు మన టైం వచ్చింది. సో దట్స్ వై ఈవెన్ రేటింగ్ ఏజెన్సీస్ చూసుకుంటున్నాయి, మన మల్టిపుల్ ఇండస్ట్రీస్ అక్రాస్ ఇండియా ఆర్ పర్ఫార్మింగ్ వెల్. మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ మంచి పాలసీస్ రావడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరిగింది కన్సిస్టెంట్గా. అండ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ట్యాక్స్ పాలసీస్ వెదర్ జిఎస్టీ కానీ అవన్నీ తీసుకున్నా కానీ, సో ఫార్మలైజ్డ్ ఎకానమీ అయింది మనది. అంటే ఇంతకుముందు ట్యాక్స్ లీకేజ్ ఉండేది, అంటే రాకపోయేది గవర్నమెంట్కి. జిఎస్టీ వల్ల కన్సిస్టెంట్గా డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ డబ్బులు ఉంటే వాళ్ళు స్పెండ్ చేస్తారు, గవర్నమెంట్ విల్ స్పెండ్. దట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఎకానమీ గ్రో ఈవెన్ ఫర్దర్, బికాస్ గవర్నమెంట్ స్పెండింగ్ ఈదర్ గోస్ టు పబ్లిక్ ఆర్ కంపెనీస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సో అందుకే ఆల్ రేటింగ్ ఏజెన్సీస్, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఎన్పి విచ్ ఈజ్ ఎ కన్జర్వేటివ్ ఏజెన్సీస్ కూడా మంచి రేటింగ్ ఇచ్చి మనకి అంటే మంచి వ్యూ తీసుకుందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. సో వీల్ బీ, ఐ థింక్ నెక్స్ట్ 3 to 4 yearsలో వీల్ బికమ్ థర్డ్ బిగ్. సో బై 2030 మోస్ట్ ప్రాబ్లీ విల్ బికమ్ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ, US, చైనా, ఇండియా. సో యా, సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ విల్ బి గోల్డెన్ పీరియడ్ యాక్చువల్లీ. జనరల్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి కానీ, మన పాపులేషన్ కూడా కానీ, మన యూత్కి కూడా, ఇఫ్ దే వర్క్ హార్డ్, ఐ థింక్ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ఎర్నింగ్ మనీ ఫర్ ఈవెన్ ఆంటర్ప్రెనర్స్కి కానీ, కంపెనీస్కి కానీ. మనం పెట్టే డబ్బులు కూడా మార్కెట్లో కానీ పద్ధతి ప్రకారం పెట్టుకుంటే, బికాజ్ జీడిపి గ్రో అవుతుంది అనుకో, అన్ని సెక్టార్స్ పర్ఫామ్ చేస్తాయి, మన డబ్బులు కూడా మంచిగా గ్రో అవుతాయి. దట్స్ వాట్ హ్యాపెండ్. ఇది వెదర్ ఏ కంట్రీస్లో తీసుకున్నా, జపాన్లో తీసుకున్నా, మనకన్నా ముందు ఇట్లాంటి సైకిల్స్ చూసిన మన ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ సింగపూర్ కానీ, ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, దే ఆల్సో సీన్ దిస్ కైండ్ ఆఫ్ సడన్ గ్రోత్ అనమాట. అంటే లోవర్ ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్కి, ఆర్ మిడిల్ ఇన్కమ్ నుంచి హైయర్ ఇన్కమ్ కంట్రీకి జంప్ అయినప్పుడు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ యూజువల్లీ కమ్స్ విత్ హైయర్ గ్రోత్. అంటే నార్మల్గా 5-4 దగ్గర పెరిగేది 6-7 పెరిగిందంటే, అంటే సో దెర్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ లాట్ మోర్ పీపుల్ టు క్యాప్చర్ దిస్ గ్రోత్. అంటే మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇంకా పెంచుకుంటారు నువ్వు, ఆర్ యువర్ అర్నింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ శాలరీ, మీరు స్కిల్స్ పెంచుకొని మంచి జాబ్ పెంచుకొని ఇంకా పెద్ద శాలరీ కానీ. సో అండ్ మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్. సో ఇంతకుముందు ఇద్దరే పని చేస్తున్నారు ఇంట్లో, నౌ కెన్ బి మోర్ పీపుల్. సో ఇట్స్ టైమ్ ఫర్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్. పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ అంటే ఏంటి? సో పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ వచ్చేసి లైక్ ఇట్ షోస్ హౌ యూ షుడ్, అంటే ఎలా మనం మన డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో పర్సనల్ ఫైనాన్స్లో పిరమిడ్ తీసుకుంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటే, సో సో ట్రయాంగిల్ బేస్ తీసుకుంటే కింద ఫౌండేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కావాల్సిన లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్సెస్. సో ఆ బిజినెస్ ఇన్సూరెన్స్ కానీ ఇవి బేస్ అనమాట. దానిపైన వచ్చేటి ఇవి ఏంటంటే ప్రతి ఒక్కరికి అవసరం.
సో వెదర్ యు ఆర్ రిచ్ పూర్ ప్రతి ఒక్కరికి పూర్ అయినా ఇప్పుడు గవర్నమెంట్స్ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఆ మెథడ్లో రైతులకి ఏమన్నా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ రైతులకి బీమా సో ఆల్ ఆఫ్ దిమ్ కమ్ ఇన్ టు కింద బేస్ ఫౌండేషన్. ఎక్స్ప్లెయిన్ అస్ ఇన్ బోర్డ్. ప్లీజ్. ఓకే అండి. సో పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం విత్ గుడ్ ఎక్స్ప్లెనేషన్. పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ అంటే ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్కి ఒక గైడ్ లైన్ అనమాట. ప్రతి ఒక్కరు ఎటువంటి జాబ్ చేసినా ఎటువంటి బిజినెస్ చేసినా మన పర్సనల్ డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి అది ఎలా చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ టైప్ చూపించడం ఏంటంటే ఇక్కడ ఇది ఒక పిరమిడ్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటే చూసుకుంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది కింద అంటే ఎగ్జాంపుల్ బేసిక్ ఫౌండేషన్ దగ్గర ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ బిజినెస్ ఇన్సూరెన్స్ మనం ఏదైతే డబ్బులు దేని ద్వారా అయితే సంపాదిస్తున్నామో వాటిని కాపాడుకోవడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఈ సైజ్ వచ్చేసి మనకి ఫౌండేషన్ లాగా ఒక ఇంటి పైన మనం ఒక 10 అంతస్తులు కడుతున్నాం అనుకోండి వీ నీడ్ స్ట్రాంగర్ ఫౌండేషన్ పెద్ద లోపలికి. అదే చిన్న 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ కడుతున్నాం అనుకోండి తక్కువ ఫౌండేషన్ సరిపోతుంది. సేమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ బిజినెస్ ఇన్సూరెన్స్ కానీ మన బిజినెస్ సైజుని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి అమౌంట్ తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు వెదర్ వెల్త్ ఎక్కువన్నా తక్కువన్నా ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. దీనిపైన ఇంకా కొంచెం బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఆర్ కరెన్సీ కానీ ఆర్ మనం ఉంటున్న హౌస్ కానీ ఇట్లాంటి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ టైప్స్ అనమాట. దీస్ ఆర్ బేసిక్ సేవింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాల్సినవి. ఇవి రెండు కూడా ఫుల్ఫిల్ అయ్యాయి అనుకోండి మీ ఇన్సూరెన్స్ ఫుల్ఫిల్ అయింది బేసిక్ సేవింగ్స్ ఫుల్ఫిల్ అయితే నెక్స్ట్ స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి చాయిస్. సో ఇక్కడి వరకు ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరం ఉన్న ఇన్వెస్ట్మెంట్స్. దీనిపైన ఏంటంటే లైక్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక అంతస్తు ఆర్ దానికి కావాల్సిన కలర్ కానీ దానిలో వాడాల్సిన ఐటమ్స్ కానీ ఇంటీరియర్ కానీ మన చాయిస్ ఎలాగో సేమ్ ఫైనాన్స్ పిరమిడ్లో కూడా అంతే అనమాట. దానిపైన ఇన్వెస్ట్మెంట్స్ మన ఇష్టం. కొద్దిమందికి గోల్డ్ ఇష్టం సో గోల్డ్లో పెట్టుకోవచ్చు. కొద్దిమందికి కమర్షియల్ రియల్ ఎస్టేటే కానీ ప్లాట్లే కానీ సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ రెంటల్ ఇన్కమ్ ఇష్టం వాళ్ళకి నెక్స్ట్. సో వీటికన్నా కూడా అంటే ఇవి మచ్ మోర్ సేఫర్ అంటే వెన్ కంపేర్ టు మార్కెట్లో కానీ క్రిప్టో కానీ ఇట్లాంటి వాటికన్నా కూడా దీస్ ఆర్ సేఫర్. వెరాజ్ ఇంకా కొద్దిమంది ఉంటారు ఇవన్నీ ఉన్నాయి నాకు గోల్డ్ సఫిషియెంట్ ఉంది ఉండడానికి ఇల్లు ఉంది డబ్బులు ఉన్నాయి ఎఫ్డి ఉంది ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి ఐ స్టిల్ వాంట్ టు టేక్ అ రిస్క్. అలాంటి వాళ్ళు గోస్ టు ఈక్విటీ మార్కెట్స్ వెదర్ మ్యూచువల్ ఫండ్సే కానీ డైరెక్ట్ ఈక్విటీ కానీ ఆర్ ఇంకొక కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకోవడం కానీ ఆర్ దే ఆర్ అబిట్ రిస్కియర్ దే కమ్ టాప్. ఇంకా అడ్వెంచరస్ ఉంటారు అలాంటి వాళ్ళు గ్యాంబ్లింగే అనుకోండి ఆర్ క్రిప్టోసే అనుకోండి దీని ద్వారా సంపాదించేవారు. సో బేసిక్గా చూసుకుంటే ఏంటంటే ఫైనాన్స్ పిరమిడ్ సేసి ఏం చెప్తుందంటే యాజ్ మన బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయితే జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే రిస్కియర్ యాసెట్స్ వైపు వెళ్తామన్నమాట. రిస్కియర్ యాసెట్స్ ఎప్పుడు వెళ్తామంటే మనకి ఆల్రెడీ కావాల్సిన బేస్ సరిగ్గా ఉంటే పైకి వెళ్ళచ్చు. సో ఇవి లేకుండా ఎవరైతే డైరెక్ట్లీ పైకి వెళ్తారో దిర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ దే విల్ ఫెయిల్. సో ఈ పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ హెల్ప్ చేస్తుందంటే మనకి ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకొని ఈ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యాయంటే నెక్స్ట్ రిస్కియర్ యాసెట్ వైపు వెళ్ళొచ్చు అనమాట. సో అండ్ ఆల్సో ఇంకో రకంగా కూడా చూడొచ్చు ఏంటంటే ఒక ఇల్లు చూసుకుంటే ఎలా ఫౌండేషన్ ఉంటుందో బేసిక్స్ అయిపోయాక వాటిలో వాడే కలరే కానీ మెటీరియల్ కానీ అవన్నీ మన చాయిస్. ఎక్స్పెన్సివ్ ప్లైవుడ్ వాడవచ్చు ఎక్స్పెన్సివ్ లైటింగ్ వాడవచ్చు ఎక్స్పెన్సివ్ డిజైన్స్ వాడవచ్చు. సో అలాంటివి కుడ్ బి హయ్యర్. సో బేసిక్ దిస్ ఆల్సో అంటే ఒక మోటివేషనల్ మెథడ్ ఉంది మోటివేషనల్ థియరీ ఉంది మాస్లోస్ థియరీ అంటారనమాట. సో ఏంటంటే ఒక మనిషికి అనేది బేసిక్ హ్యూమన్ నేచర్ హ్యూమన్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యాయనుకో న్యాచురల్గా ఏంటంటే నెక్స్ట్ కావాలి కొంచెం లగ్జరీ కావాలి ఇంకా కొంచెం కావాలి. సో ఉండడానికి ఇల్లు ఒకటి బేసిక్ తినడానికి తిండి బేసిక్ ఇవి రెండు సరిపోయాయి. నాకు కట్టుకోవడానికి మంచి బట్టలు కావాలి. సో కట్టుకోవడానికి మంచి బట్టలు నేను కొంచెం మంచిగా చదవాలి అది కూడా అయిపోయింది. నేను కొంచెం గోల్డ్ కావాలి బంగారం కావాలి నాకు చదువు కావాలి హోదా కావాలి. సో ఒకసారి వన్స్ బేసిక్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్ మన నీడ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అవన్నీ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి. ఆ తర్వాత ఏం కావాలి రికగ్నిషన్. సో నలుగురిలో పేరు కావాలి బిరుదులు కావాలి నలుగురి ముందు
నేను సేవ చేస్తే ఆర్ ఏదైనా అవార్డ్స్ కావాలి. సో వన్స్ యూ హ్యావ్ ఆల్ దిస్ యూ టెన్ టు సేమ్ వే ఇక్కడ కూడా అంతే అనమాట. బేసిక్స్ ఫుల్ఫిల్ అయ్యాక జనరల్గా హ్యూమన్స్ విల్ గో టు అదర్ యాసెట్స్. సేమ్ దీన్నే తీసుకుంటే ఇవి స్ట్రాంగ్గా ఉంటే మన దగ్గర ఉన్న డబ్బుల్లో కూడా యూజువల్లీ రిస్కియర్ యాసెట్స్కి ఎక్కువ డబ్బులు పెట్టకుండా 10-15% పెడితే సో దిస్ హెల్ప్స్. అట్లాంటి ఫ్రేమ్వర్క్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో రిస్కీ యాసెట్లో కొంచెమే పెట్టండి, పెడితే మీ కొంచెం సేఫర్ యాసెట్స్లో ఎక్కువ పెట్టుకోండి జనరల్గా. సో దిస్ వే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కూడా దీని నుంచి చేయొచ్చు అనమాట. సో ఇట్స్ అ బేసిక్ టూల్ టు అండర్స్టాండ్. ప్రతి ఒక్కరికి తెలుసుకుంటే ఇవి కరెక్ట్ ఉంచుకోండి, తర్వాత స్లోగా బిల్డ్ చేసుకోండి. బై ద టైమ్ లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చాక యూ కెన్ గో టు రిస్కీర్ యాసెట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ అండి. అనిల్ కుమార్ గారు, పర్సనల్ ఫైనాన్స్ పిరమిడ్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఇట్స్ బీన్ లైక్ ఇంటర్వ్యూలో వీ కవర్డ్ డిఫరెంట్ టాపిక్స్ టుగెదర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్ అండ్ టాక్ అబౌట్ ఆల్ దిస్ డిస్కషన్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ చూసారు కదండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అనేది మీకు చాలా యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూలో మరో ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.